మిత్రులారా, దిస్ ఈజ్ శివశంకర్ అడ్వకేట్. మిత్రులారా, భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ప్రభుత్వం వారు ఇటీవల ఈ భీమవరంతో పాటు మరొక 5 మున్సిపాలిటీస్ ని కలిపి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఈ మొత్తం ఓవరాల్ గా 6 మున్సిపాలిటీస్ ఒక 19 మండల్స్ వస్తున్నాయి 6 మున్సిపాలిటీస్ లోకి. వీటన్నిటినీ కలిపి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అంటే 19 మండల్స్ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వస్తున్నాయి. అందులో ఉన్నటువంటి విలేజెస్ కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి వస్తున్నాయి. అదేవిధంగా 6 మున్సిపాలిటీస్ కూడా భీమవరంతో పాటు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి రావడం జరుగుతుంది. అయితే ఈ ఏరియా మొత్తం ఎంత కవర్ అవుతుందంటే మనకి ఇంచుమించు 2174.675 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ యొక్క ఏరియా అంతా కవర్ అవుతుంది. ఈ ఏరియా అంతా కూడా ఈ యొక్క భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లేస్ లోకి రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ అవ్వక ముందు మన భీమవరం మున్సిపాలిటీ కూడా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పార్ట్గా ఉండేది. సో ఇప్పుడు అలా కాకుండా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసి ఆ విధంగా డిక్లేర్ చేసి అదేవిధంగా ఈ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక 6 మున్సిపాలిటీస్ ని అదేవిధంగా ఒక 19 మండల్స్ ని కలిపి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి డిక్లేర్ చేయడం కూడా BUDA అంటే భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈ ఏరియా మొత్తం మనకి ఎంత కవర్ అవుతుందంటే 2174.675 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు మనకి కవర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే మిత్రులారా, అప్పుడు మనకి ఈ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో గ్రామ పంచాయతీస్ ఉంటాయి, మున్సిపాలిటీస్ ఉంటాయి. ఈ మండల్స్ అంటే కూడా అందులో ఉన్నటువంటి గ్రామాలన్నీ కలిపే కదా. ఇవన్నీ కలిపి మనకి అర్బన్ డెవలప్మెంట్ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే కనుక భీమవరం మున్సిపాలిటీ, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ, తణుకు మున్సిపాలిటీ, పాలకొల్లు మున్సిపాలిటీ, నరసాపురం, అదేవిధంగా ఆచంట, ఉండి వీటన్నిటినీ కూడా మనకి ఈ యొక్క భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి తీసుకురావడం జరిగింది. అయితే మిత్రులారా, ఇక్కడ మండల్స్ తో పాటు 19 మండల్స్ 6 మున్సిపాలిటీస్ తో పాటు మనకి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక దాన్ని మనకి ఫామ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవడం వల్ల మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, మనకున్నటువంటి మెరిట్స్ ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే కనుక లోకలైజ్డ్ ప్లానింగ్. ఇప్పుడు మనకి ప్లానింగ్స్ ఏమైనా కావాలన్నా, మరోటి కావాలన్నా మనం ఏంటంటే ఏలూరు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వెళ్ళి మనం అప్రూవల్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అటువంటి అవసరం ఇప్పుడు ఉండదు. అదేవిధంగా బెటర్ మాస్టర్ ప్లానింగ్ అంటే ఈ 19 మండల్స్ 6 టౌన్స్ ని 6 మున్సిపాలిటీస్ నే కాకుండా ఓవరాల్ ఈ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా అర్బనైజేషన్ చేయడానికి ఎక్కువగా మనకి మాస్టర్ ప్లానింగ్, బెటర్ మాస్టర్ ప్లానింగ్ అంటే ఆ యొక్క రోడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బెటర్ మాస్టర్ ప్లానింగ్ ద్వారా మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లాన్డ్ గ్రోత్ ఆఫ్ విలేజెస్ అరౌండ్ టౌన్స్ అంటే ఈ టౌన్స్ ఏదైతే ఈ మున్సిపల్ టౌన్స్ ఉన్నాయి, ఈ టౌన్స్ సరౌండింగ్ ఉన్నటువంటి విలేజెస్ అన్ని కూడా చాలా వేగంగా డెవలప్ అవడానికి ఈ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిత్రులారా, బెటర్ కంట్రోల్ ఆఫ్ ఓవర్ లేఅవుట్స్ అంటే అనధికారికంగా వేసేటటువంటి లేఅవుట్స్ కానీ అనధికారికంగా నిర్మించేటటువంటి నిర్మాణాలు కానీ కంట్రోల్ చేయడంలో చాలా బెటర్ గా కంట్రోల్ చేయొచ్చు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భీమవరం ద్వారా. మిత్రులారా, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా త్వరగా డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మెరిట్స్ కనబడుతున్నాయి ఈ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా. దిస్ ఈజ్ శివశంకర్ అడ్వకేట్.